ఈ ప్రపంచంలో సేఫెస్ట్ జర్నీ ఏదైనా ఉందంటే అది ఫ్లైట్ జర్నీ మాత్రమే. కానీ ఒక చిన్న పొరపాటు జరిగినా అది చాలా దారుణంగా మారిపోద్ది. సో అందుకని ఈ రోజుటి వీడియోలో చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఫ్లైట్ యాక్సిడెంట్స్ కోసం ఈరోజు చూద్దాం. ఇక మొదలెడదామా? అది జూలై 17, 2014 ఆమ్స్టర్డామ్లోని చిపోల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ టైం ప్రకారం ఉదయం 10:14 ఇండియన్ టైం ప్రకారం సాయంత్రం 3:45 మలేషియా ఎయిర్లైన్స్ MH17 అనే ఫ్లైట్ కౌలాలంపూర్కి 283 మంది ప్యాసింజర్స్ అండ్ 15 క్రూ మెంబర్స్తో టోటల్ 298 మందితో స్టార్ట్ అయింది. ఈ ఫ్లైట్ స్టార్ట్ అయ్యి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా సరిగ్గా ఉక్రెయిన్ బార్డర్లోకి వచ్చేసరికి ఫ్లైట్ అనేది సడన్గా రాడార్ నుంచి కనిపించకుండా పోయింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ఈ మలేషియా MH17 అనే ఫ్లైట్ ఉక్రెయిన్ బార్డర్లోకి ఎంటర్ అయ్యేసరికి ఒక మిసైల్ వచ్చి ఈ ఫ్లైట్ని 33,000 అడుగుల ఎత్తులో డిస్ట్రాయ్ చేసి పారేసింది. దురదృష్టవశాత్తు ఈ ఫ్లైట్లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. టోటల్ 298 మంది కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఫ్లైట్లో సుమారు 80 మంది పిల్లలే ఉన్నారు. సో సుమారు 80 మంది పిల్లలు ఆకాశంలోనే కాలి బూడిదైపోయారు. ఇంకా ఈ మిసైల్ సంగతి ఏంటి అంటే, ఈ మిసైల్ బంక్ 9M38 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్న విషయాన్ని ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఈ మిసైల్ వదిలిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ప్రమాదం జరిగిన రోజే రష్యా నుంచి ఉక్రెయిన్ బార్డర్కి వచ్చిందని, సో రష్యా వల్ల ఈ ప్రమాదానికి కారణమని ఉక్రెయిన్ ప్రజలు చెప్పారు. కానీ రష్యా మాత్రం ఈ ప్రమాదానికి మాకు ఎలాంటి సంబంధం లేదని, రష్యా అంటే పడిన కొంతమంది రైడర్స్ ఈ ప్లేన్ కూల్చేసి ఆ తప్పు రష్యా మీద నెట్టుతుందని రష్యా వాళ్ళు చెప్పారు. మెల్లగా ఈ మ్యాటర్లోకి అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరిపి ఈ ప్రమాదానికి పూర్తి కారణం రష్యా అనే చెప్పి పూర్తి బాధ్యతలు కూడా రష్యానే తీసుకోవాలని చెప్పింది. సౌదీ ఫ్లైట్ 163 ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే మరీ ఘోరం. సుమారు 300 మంది కాలి బూడిదైపోయారు. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే అది ఆగస్టు 19, 1980 రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సౌదీ అరేబియా. SV-163 అనే ఫ్లైట్ వాళ్ళు ప్లాన్ చేసిన మార్గం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ నుంచి స్టార్ట్ అయ్యి కాందర్ ఎయిర్పోర్ట్లో కొంతమంది ప్యాసింజర్స్ని దించి, కాందర్ ఎయిర్పోర్ట్ అంటే ఇది కూడా సౌదీ అరేబియాలోనే ఉంది. సో కాందర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫైనల్గా రీఫ్యూయల్ కోసం అక్కడ నుంచి సౌదీ అరేబియాలో ఉండే రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసి ఉంది. ఇది యాక్చువల్ ప్లానింగ్. సో ఫ్లైట్ స్టార్ట్ అయింది పాకిస్తాన్ నుంచి సౌదీకి. కరెక్ట్గా రాత్రి 9:08 స్టార్ట్ అయిన ఈ ఫ్లైట్ స్టార్ట్ అయిన 6 నిమిషాలకి 15,000 అడుగులకి ఎత్తుకు చేరుకుంది. అంటే కరెక్ట్గా 9:14 ఫ్లైట్ అనేది 15,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇలాగ సాఫీగా సాగుతున్న ఫ్లైట్లో ఫైర్ అలారం మోగడం స్టార్ట్ అయింది. పైలట్స్ ఈ అలారం అనేది C3 కంపార్ట్మెంట్ నుంచి వస్తున్నట్టు గుర్తించారు. ఈ C3 కంపార్ట్మెంట్ అంటే ఇది ఫ్లైట్కి చాలా చివరిలో ఉంటుంది, అంటే తోక దగ్గర. ఈ C3 కంపార్ట్మెంట్లో ప్యాసింజర్స్ యొక్క లగేజెస్ ఎక్కువగా పెడుతూ ఉంటారు అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన లగేజెస్ కూడా పెడుతూ ఉంటారు. సో అలారం మోగుతున్నా కూడా పైలట్ చేసిన తప్పు ఏంటి అంటే ఆ అలారంని లైట్ తీసుకున్నాడు. ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయకుండా కంటిన్యూస్గా నడిపాడు. మళ్ళీ కరెక్ట్గా రాత్రి 9:18 C3 కంపార్ట్మెంట్ నుంచి సెకండ్ అలారం మోగడం స్టార్ట్ అయింది. సెకండ్ అలారం మోగేసరికి పొగంతా ప్యాసింజర్స్ వరకు వచ్చేసింది. ఎమర్జెన్సీని అర్థం చేసుకున్న పైలట్ ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటి అంటే ఫ్లైట్ ఆల్రెడీ సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్ని దాటేసి రియాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సో మధ్యలో ఆపడం కుదరదు, డైరెక్ట్గా రియాద్ ఎయిర్పోర్ట్లోనే ఆపాలి. ఇంకా పైలట్కి వేరే ఆప్షన్ లేక ప్యాసింజర్స్ అందరినీ ఎవరి సీట్లో వాళ్ళని కూర్చోమని చెప్పి రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాడు ఫ్లైట్ని. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే అప్పటికే ప్యాసింజర్స్ అందరూ ఆ పొగను పీల్చి అన్కాన్షియస్ అయిపోయారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవ్వడానికి ఒక్కరు కూడా కాన్షియస్లో లేరు. ఇదే టైంలో లోపల మంటలు చెలరేగి సుమారు 300 మంది లోపలే కాలి బూడిదైపోయారు. ఇక్కడ ఇంకొక విచిత్రం లేదా మిస్టరీ ఏంటంటే అసలు C3 కంపార్ట్మెంట్ నుంచి స్మోక్ ఎందుకు చెలరేగిందో ఇప్పటికీ కూడా తెలియలేదు. చక్రధాద్రి మిడ్ ఎయిర్ కొలిజన్. ఈ చక్రధాద్రి ఎయిర్ కొలిజన్ అనేది ఇండియాలోనే జరిగిన అత్యంత దారుణమైన సంఘటనగా చెప్తూ ఉంటారు. అండ్ ఎంత దారుణమైన సంఘటన ఎందుకు జరిగిందో తెలుసా? ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. అది నవంబర్ 12, 1996 SVA-763 అనే సౌదీ అరేబియా ఫ్లైట్ ఇండియాలో ఉండే ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సౌదీకి వెళ్ళడానికి టేక్ ఆఫ్ అయింది.
అదే టైంలో KZA 1907 అనే కజకిస్తాన్ ఫ్లైట్ ఇండియాలో ఢిల్లీలో ల్యాండ్ అవ్వడానికి వస్తుంది. ఈ టైంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సౌదీ వెళ్తున్న ఫ్లైట్ని 14,000 అడుగులు ఫీట్ మెయింటైన్ చేయమని చెప్పారు. అండ్ కజకిస్తాన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్ని 15,000 అడుగుల ఫీట్ మెయింటైన్ చేయమని చెప్పారు. కానీ కజకిస్తాన్ పైలట్ ఇంగ్లీష్లో పూర్ అవడం వల్ల అతను 15,000 అడుగులు అర్థం కాక ఫ్లైట్ని 14,000 అడుగుల్లోకి దించేశాడు. ఇంకేముంది, రెండు ఒకే పాత్రలో ఉండడం వల్ల రెండు ఫ్లైట్లు గుద్దుకొని ఢిల్లీలో ఉండే చాక్రిదాద్రి అనే ప్లేస్లో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో టోటల్గా 349 మంది చనిపోయారు. అది కూడా ఒక పైలట్కి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల.